కింద భోగి మంట వేసారంట. వెళ్ళి ఒకసారి చూసొద్దాం ఏం వేసారు. అబ్బో ఇక్కడ ముగ్గులు వేసారు. నాకు తెలిసి అయిపోయి ఉంటుంది. మనం 9ంటికి అయితే వచ్చాం. రాకరాక మన రూమ్కి వస్తేనే 9ంటికి ఏముంటుంది. కానీ చలి ఇరగదిస్తాం భయ్యా. ఏడు సార్లు వచ్చారా? చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే లేదు అయిపోయింది. అయిపోయినాం లేట్. సర్లేండి మరి రాత్రి 3ంటికి వాడుకుంటే 4ంటికి వాడుకుంటే అయిపోతుంది. మరి ఈ టైంలో వేస్తే ఏం పర్లేదు. ఇంట్లో పూజ ఉంది. నాన్న ఏదో తీసుకురావడానికి అరిటాకులు తీసుకురావడానికి వెళ్తున్నారు. అంత పాటు వెళ్దాం. అరిటాకులు ఇక్కడే దొరుకుతాయి. దానికి వచ్చాం. డజన్ ఎంత? ఆకు 4 రూపాయలు అంట. డజన్ ఎంత ఎద్ది? చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. 12 ఉంటాయి. 48-50 రూపీస్ వరకు తీసుకుంటాడు డజన్. రే నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఏ రాలంట. ఎన్ని ఏరుతో డాడీ? 1/2 కిలో ఏరాలి. ఇప్పుడు మనం ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళిపోయాడా? ఇక జరగాల్సింది ఆలోచించండి. అలా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు బయటికి వెళ్దాం. బయటికి ఎటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్. అక్కడికి ఇంకో ఫ్రెండ్ వస్తాడు. అటు నుంచి మరి మనం సినిమాకి వెళ్దాం. మా ఇంటికి ఇప్పుడే వచ్చినాము. ఏం చేస్తున్నా అనుకుంటున్నావు? ఏం చేస్తలే ఆడు. అగో వచ్చిండు ఈడే సాయిష. ఈడు లాగారా నువ్వేపుడు మేకప్ వేసుకుంటున్నావు? అవ్వా మేకప్ వేసుకునేంత సీన్ లేదు కదా మనకి. న్యాచురల్. సరే మరి ఆయనకి ఫోన్ చేసినావా? ఇంకోటికి చేయాలి కదా. చెయ్యి ఎప్పుడే నెట్ ఆన్ చేసిన. ఏం సినిమా? ఏదో సినిమా చూస్తున్నట్టున్నాం. బచ్చలా మంది మళ్ళీ బిగ్ బాస్ బిగ్ బాస్ పేరు పెట్టింది మన బిగ్ బాస్ అని. బిగ్ బాస్కి తగ్గట్టు పనులు చేస్తుంటాడు. ఏం లైట్ వెలుగుతుందా లేకపోతే ఆన్ చేసి వదిలేసినారా? నేను అసలు బండి ఆన్ చేసి వదిలేసిన చూడండి. నేను ఆ లైట్ ఆన్ చేసి లోపలికి వెళ్ళిపోయాను. మీతో మాట్లాడుకుంటా నాకు సోయ తెలుస్తలేదు. తిన్నా అన్న బండిది నేనేనా? నువ్వే తీయాలి. ఎప్పుడు నేనే నడుతాగా తీ అప్పుడప్పుడైనా. ఎందుకంత ఫాస్ట్ కొడుతున్నావు? సినిమాకి లేట్ అయితే నువ్వే అంటున్నావు కదా కామ్రేడ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ వాళ్ళు పైకి కాదు. రైట్ ఆన్ టైం విత్ ఇన్ ద టైం. ఏంది మరి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అంటావు? ఎట్లా ఏంది? ఇక బాలయ్య కాబట్టి ఆబ్వియస్గా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏంది పీక్స్లు ఉంటాయి. నేనేమనుకుంటున్నా అంటే నాకైతే స్టోరీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అరే బాలయ్య హైప్ కోసం పోతున్నామా అనుకుంటున్నాను నేను. బాలయ్య ఉన్నప్పుడు హీరోయిన్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, డైరెక్టర్ ఉంటుంది. బాలయ్య అంటే బాలయ్య. హియర్ వి గో. బాలయ్య జై బాలయ్య. బాలయ్య గుండెల గోలయ్య. ఇగో వచ్చినాం. సంధ్య బాలయ్య బాబు కట్అవుట్ చూస్తారా? చూపానా కట్అవుట్ అంటే ఏది? సంధ్యాలో లేదా? బాలయ్య లేడే. ఇగో బాలయ్య బాబు కట్అవుట్ లేదు. సంధ్యాకి వచ్చినాం. సంధ్య 4K డాల్బీ. ఒక్క కట్అవుట్ పెట్టలే బాలయ్యది. మేము హట్ అయినాం. రివ్యూ చెప్దాం. నాకు తెలిసి ఈ 2 సినిమాల కంటే మంచిగా ఉండాలి. టైం ఉంది కదా అని చెప్పి అట్లా బయటకు వచ్చినాం. ఏదో ఒకటి తిందామని. ఏం తినలే. తినకుండా 35 మళ్ళీ
ఏదో ఒకటి అలా తినేసి టైం పాస్ తింటాంటారు ఇప్పుడు అలా అట్లా లేకపోతే ఛాయ్ ఏదో ఒకటి తాగి పోదాం. బయట వెదర్ అస్సలు బాగాలేదు, అందరికి కోల్డ్ ఫీవర్ కాఫ్ అవన్నీ ఏం తీసుకుంటున్నావురా? ఛాయ్ తీసుకో. తినడానికి ఏం వేసుకుంటాం? నువ్వే తీసుకో. తినడానికి ఏముంది, ఉస్మానియా బిస్కెట్లు 2 నాకు వద్దురా అయ్యా. ఓ ఉస్మానియా బిస్కెట్ 2, నాకు 2, 1. అది చాయ్ తీసుకున్నాం. ఆగుదాం. ఉస్మానియా బిస్కెట్లు 2 టీ తాగేసి సినిమా చూడుకోవాలి. ఇక బాగుంది, చాలా బాగుంది, టీ చాలా బాగుంది. ఉస్మానియా బిస్కెట్లు అయితే మస్తు ఉన్నాయి, ఫ్రెష్ అన్నట్టు ఉన్నాయి ఉస్మానియా బిస్కెట్లు, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు టీ తాగేసినాం కదా, ఇంకోటి రాలే, ఇంకోటి లేట్ వస్తుండే, మెల్లగా వస్తాడంట 20 minutesలో. వచ్చిన తర్వాత ఇంకా వీడికి ఆకలి తీరాలి, తింటానే ఉన్నాడు. నా ఆకలి బాగా చూసినప్పుడు తగ్గుతుంది. బాగా ఏం చేసే ఇక ఈ హైప్ ఎక్కించుకుంటున్నా, ఆడ లోపల హైప్ లేకపోతే ఇక వరస్ట్ పరిస్థితి. మైకల్ జాక్సన్ ఫస్ట్ హాఫ్ పరిస్థితి ఏంది ఏమంటావు? ఫస్ట్ హాఫ్ పరిస్థితి బాగుందిరా. నాకేదో ఫస్ట్ హాఫ్ మస్తు నచ్చింది. తమన్నా చింపేసిండు అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనడే ఇంకోటి అని చెప్పినాగా, వస్తాడని చెప్పినా, లైట్లో చూపిరా తెల్లబడతా. నల్లబడతాడంట. నాకైతే ఫస్ట్ హాఫ్ మస్తు నచ్చింది. మరి సెకండ్ హాఫ్ చూడాలి. నాకు తెలిసి బాలయ్య నుంచి ఇంతకంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది లేదు. సెకండ్ రివ్యూ ఇస్తున్నాడు. ఎప్పుడు రివ్యూ ఇచ్చినాం అనేది కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ డే ఇస్తానా అది రివ్యూ. ఎట్లుందిరా భూషణ్? బాగుంది, నాకైతే నచ్చింది, మంచిగా క్లీన్ కట్లా తీసాడు. కానీ నీకోసమే లైట్ వేసినట్టు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ టెంప్లెట్ బాలయ్య మూవీ, బొమ్మ క్లాసు, అన్న మాస్, అది 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 క్రెడిట్ అనమాట ఇవ్వాల్సింది. ఇంకా మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు మ్యాన్షన్ హౌస్ చేసుకున్నాం అనుకున్నా, కానీ ఇప్పుడు సినిమా చూసినాక అవసరం లేదనిపిస్తుంది. హలో ఆటోమేటిక్ సినిమాలోంచి వచ్చిందా వాడిని, ఇప్పటిదాకా కూర్చొని ఆలోచించండి ఇదే మ్యాన్షన్ హౌస్ గురించి. అర్థం కాలే. జై బాలయ్య అదనమాట. అంటే మనం పని చేయొచ్చు, అట్లా అని దుంకుకుంటూ పోదాం. ఇలాంటి ఆలోచనలు బాలయ్య సినిమా చూసిన తర్వాత వస్తాయి అనమాట. అది నాకైతే ఏమంటే వచ్చింది సార్, గుర్రం మీద ఎక్కి పోవాలనిపిస్తుంది. బండి ఎక్కినట్టు సార్, గుర్రం మీద ఎక్కుతాడంట. అదనమాట సినిమా, పర్లేదు, బాగుంది. గేమ్ చేంజర్ కంటే మస్తు 100 times బెటర్. గట్టి చెప్పురా, బరాబర్ చెప్తా, గట్టి చెప్పు. బరాబర్ చెప్తారా? రామచంద్ర ఫ్యాన్స్ ఇక్కడ బయట అంత బ్యానర్ ఉంది, నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఎవడు చెప్పినా నేను చెప్తారా? గేమ్ చేంజర్ కంటే బెటర్, అది బెటర్ ఏంది, 100% బెటర్. సినిమా అయిపోయింది, బయటకు వచ్చినాం. ఇప్పుడు తినడానికి వెళ్ళాలి, ఎటర్లలో చూద్దాం. లెట్స్ గో అండ్ ఈట్ సంథింగ్. కామెంట్ మీరు ఒక సజెషన్ చెప్పండి, ఏడా ఫుడ్ బాగుంటుందా ఈ టైంలో? ఈ టైంలో అంటే ఇప్పుడు టైము 12 అవుతుంది. 12 అవుతుంది. మరి ఎటు పోతున్నామో చూద్దాం. నాకు తెలిసి నాకు ఎందుకో హైటెక్ సిటీ పోవాలని ఉన్నది, అది ప్లాన్. పవర్ బ్యాంక్ తీస్తాను. ఇప్పుడు మా హైప్ ఎట్లుంది తెలుసా? కార్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డాకు కుక్కు అని రావాలా? ఎటు పోతున్నాం రా భూషణ్ మనం ఇప్పుడు? మనం ఇది ఎక్కితే దుర్గం చెరువు బ్రిడ్జా? దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం ఇప్పుడు. నడిపేదే భూషణ్
నేను కలుగుతున్నాను సాయిశివ. హాయ్ కామ్రేడ్స్. మళ్ళా చెప్పు. కామ్రేడ్స్ కాదురా, కామని. అది కామ్రేడ్స్, అది ఈడు కామ్రేడ్స్ 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 చేస్తుంటారు. తీసుకుందామా? కప్ కేక్స్, డోనట్స్, 2 క్రుసాన్ అయితే తీసుకున్నాం. తీసుకో హీరో. థ్యాంక్ యూ. ఏం తీసుకున్నాం రా భూషణ్? 2. మా బిగ్ స్టార్ ఇది. నాకు తెలిసి టైం 3 అవుతుంది, 3:10 అవుతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. సరే మరి ఇక్కడితో ఎండ్ చేద్దాం. గుడ్ నైట్. సీ యూ ఇన్ ద అనదర్ బ్లాగ్. బాయ్ బాయ్.